ఫస్ట్ పొద్దున్న లేవగానే కాళ్ళని ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని 2 కాళ్ళని చాలా ఫ్రీగా చేసుకోవాలి. యాంకిల్స్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పి కదా అని డైరెక్ట్ మోకాలకే మనం చేయకూడదు సార్. మోకాలు కింది భాగం పై భాగాన్ని కూడా మనం ఫ్రీ చేయాలి. సో వాళ్ళ యాంకిల్స్ 2 కూడా ఫ్రీ చేసుకోవాలి. వాళ్ళ దృష్టి మాత్రం మోకాలే. మోకాల మీద దృష్టి పెట్టుకొని యాంకిల్స్ ఇన్ అండ్ అవుట్ సైడ్ బ్రీత్ నార్మల్ గానే ఉంచుకొని ఒక 20 టైమ్స్ మనం ఒక 5 టైమ్స్ చూపిద్దాం. 5 4 3 2 1. ఇప్పుడు ఈ 2 కాళ్ళని ఇలా దగ్గరగా చేయాలి. కానీ వాళ్ళు చేసే వాళ్ళు మాత్రం 20 టైమ్స్ చేయాలి. 20 టైమ్స్ జస్ట్ మన వీడియో ఇప్పుడు చేసే ప్రతి ప్రాక్టీస్ ని కూడా మినిమం 20 టైమ్స్ చేయండి. మీరు 100 టైమ్స్ చేసినా కూడా ఎన్ని సెట్స్ చేయాలండి? ఒక సెట్ సరిపోతుంది పొద్దున్న. మీకు కావాలంటే ఒక 2 కౌంట్లు పెంచుకోవచ్చండి. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇది మీరు 100 చేసినా కూడా ఎలాంటి పెయిన్ రాదు. సో తర్వాత 2 కాళ్ళని దగ్గర చేసేసి ఇప్పుడు మీ యాంకిల్ని ఇప్పుడు నేను సైడ్లో చూపిస్తాను సార్, వాళ్ళ క్లియర్గా అర్థమవుతుంది. సో మీ 2 యాంకిల్స్ని ఇట్లా రొటేట్ చేయండి. సో అయితే ఒకటి గుర్తుంచుకోండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు పరధ్యానంలో ఉంటారు. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు పక్కకున్న వాళ్ళతో మాట్లాడడము, లేదంటే ఇంకా ఏదో ఫోన్లు మాట్లాడడం, టీవీ చూడడం లాంటివి చేస్తారు. ఇది వాళ్ళ కోసం కాదు. పూర్తి మీ దృష్టిని మీ శరీరం మీద, మీ శ్వాస మీద పెడుతూ మనస్సులో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉత్పత్తి అవుతున్నాయి, నేను నిజంగానే పాజిటివ్గా చేస్తున్నానా నెగిటివ్గా చేస్తున్నానా అని గుర్తుంచుకోవాలి. దాని తర్వాత యాంకిల్స్ ముందుకి వెనక్కి చాలా ఫుల్ స్ట్రెచ్ చేయాలి, తీసుకోవాలి. 2 ఫుల్ స్ట్రెచ్ చేయాలి, తీసుకోవాలి. చూడండి, యాంకిల్స్ చేయడం వల్ల మీ కాఫ్ మజిల్స్ స్ట్రెచ్ అవుతున్నాయి కదా, ఈ కాఫ్ మజిల్స్ స్ట్రెచ్ అవుతున్నాయి. సో కాఫ్ మజిల్ని ఫ్రీ చేసుకోవడం మోకాల నొప్పిలో ముఖ్యం సార్. మనం కాఫ్ మజిల్ని ఫ్రీ చేయకుండా డైరెక్ట్ మోకాలకి ఎన్ని మందులు పెట్టినా కూడా సెట్ అవ్వవు. సో ఫ్రీ చేసుకోవాలి. సో 5 టైమ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కాళ్ళని కొంచెం ఇట్లా దూరం పెట్టి ఇలా నేని ప్రశాంతంగా, ఒకవేళ మీరు స్టేజ్ 3 స్టేజ్ 4 మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు మీరు చూసుకొని మీ స్థాయికి తగ్గట్టు కంఫర్ట్ తగ్గట్టు చేంజ్ చేసుకోండి ఇలా ఫ్రీగా. దాని తర్వాత 2 కాళ్ళని దగ్గర పెట్టేసి ఒకేసారి రిలాక్స్. ఇప్పుడు మీ కుడి కాళ్ళు ఫోల్డ్ చేసుకొని మెల్లిగా మీ కుడి థై మీద పెట్టుకోండి సార్. ఓకే, పెట్టుకొని జస్ట్ ఇలా గట్టిగా మీ మోకాలు చిప్ ఎంత ఉందో అలా గట్టిగా పట్టుకొని జస్ట్ అట్లా ఫ్రీగా రొటేట్ చేయండి. సో ఇది మళ్ళీ మోకాల కోసం కాదు, ఈ పెల్విస్ ఫ్రీ అవుతుంది. సో ఇప్పటిదాకా ఏం చేసినా మోకాలు కింది భాగం చేస్తాం మనం, ఇంకా మోకాల వరకు రాలేదు. యాంటీ క్లాక్ వైజ్. సో అందరు ఏం చేస్తారంటే సార్, ఆ ప్రాబ్లం రాగానే ఆ పర్టికులర్ థింగ్ మీదనే దృష్టి పెట్టేస్తారు, కానీ దానికి ప్రీ పోస్ట్ ప్రాక్టీసెస్ చేయరు. రిలాక్స్. తర్వాత ఇంకో లెగ్ కూడా చేద్దాం సార్. ఇవన్నీ మీరు 20 టైమ్స్ చేయాలండి. నేను ఇక్కడ మీకు 5 టైమ్స్ చూపిస్తున్నాను. జస్ట్ అట్లా ప్రశాంతంగా రివర్స్. ఎక్సలెంట్. రిలాక్స్. రైట్. సో వీటితో పాటు ఇంతకుముందు వీడియోలో ఆ బెల్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అద్భుతమైన థింగ్ చెప్తున్నాను. మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్లో ఫుల్ వాటర్తో ఫిల్ చేసుకొని ఈ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సార్ మనం వాటర్ బాటిల్తో ప్రాక్టీస్ అన్నాను కదా, చూపిస్తాను సార్. చూడండి, వాటర్ బాటిల్ చూసుకోవాలి, కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే మనం దీని మీద ప్రెజర్ కూడా ఇస్తాము. సో సార్ కాళ్ళని మీరు ఫోల్డ్ చేయండి సార్. ఒక కాల్ని ఫోల్డ్ చేయండి. ఫస్ట్ మనము అండర్ని మసాజ్ చేద్దాం. మోకాళ్ళ కింది భాగాన్ని మసాజ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం మోకాళ్ళ కింది భాగము పై భాగము స్ట్రెచ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మోకాలు యొక్క సైడ్ అండ్ మోకాలు యొక్క కింది భాగం ఇవన్నిటిని కూడా ప్రాపర్గా 1 by 1 మనం ప్రాక్టీస్ చేస్తాం సార్. ఒక్కసారి మీరు ఇది పైకి అనండి సార్. పైకి అంటే వాళ్ళకి కొంచెం మూమెంట్ ఎలా వస్తుందో అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది ప్రెజర్ పాయింట్ ఎంత ఇవ్వాలని. సో ఈ వాటర్ బాటిల్ని మీరు మోకాలు కింద పెట్టుకోవాలండి. చూడండి సార్, మోకాలు కింద కరెక్ట్ ఉంది కదా. సో పెట్టుకొని మనము ఓన్గా ప్రాక్టీస్ చేసి ఎక్కువ మోకాలు నొప్పులు లేని వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు. బట్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయాలి. వాళ్ళ యాంకిల్ని పట్టుకొని మోకాల మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి చూడండి, ఇలా కొంచెం ముందుకి వెనక్కి ప్రెస్ చేయాలి. సో ఇది పెయిన్ లేని వాళ్ళకి హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది. బట్ పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. దీన్ని మనం టైం చూసుకోవాలి. ఒక 1 minute నుంచి 90 seconds వరకు కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ మోకాళ్ళు సైడ్ అండ్ అప్ చేయాలి. సో దీనికి తమ్ ఇన్సైడ్ పెట్టి మన పిడికిలు బిగించాలి. గట్టిగా బిగించేసి ప్రాపర్గా జెంటిల్ ట్యాపింగ్ జరగాలి సార్. దీన్ని యోగా అంటేనే మనకి ఎంత అవసరమో అంత ప్రెజర్ ఇచ్చేది అని అర్థం. ఇప్పుడు వేరే విద్యల్లో ఏముంటుంది అంటే మన కెపాసిటీకి
మ్యాచ్ అవ్వనప్పుడు పెయిన్ వస్తుంది. మీకు ఇప్పుడు పెయిన్ వస్తుందా సార్? లేదండి. సో జాగ్రత్తగా ఈ చేసే వాళ్ళకు కూడా ఆ పెయిన్ నాకు ఉంది, అయ్యో నాకు ఉంటే ఎలా, ఇవన్నీ కూడా 29, 30, 30 అది ప్రతి ఆశ్రమంలో ఒక్కరికి చేస్తారు. దీని మోకాళ్ళ నొప్పులు ఉన్న 3 రోజులు మోకాళ్ళ నొప్పులు ఉండడమే ఈ ప్రాక్టీస్లే చేపిస్తూ వాళ్ళకి ఇంకా రకరకాల థెరపీలు ఉంటాయి. 1-on-1 కేరింగ్ లో ఉంటుంది. చాలా మంచి సెషన్స్ అండి. చాలా ఎందుకంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ లో చూసో లేదంటే వీడియోలు చూసో వచ్చేది కాదు. ఇది డైరెక్ట్ గా ఒకసారి విజిబుల్ గా వాళ్ళు ఉండి చూసి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అది. సో ఇప్పుడు లాస్ట్ ఇది మాత్రం టేక్ కేర్. స్టేజ్ 1 స్టేజ్ 2 ఈజ్ ఓకే.